హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 8వ వేతన సంఘంపై ఎందుకు ఆందోళన? 8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లలో చాలా సందేహాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ చుట్టూ మనకి సందిగ్ధత అయితే నెలకొందండి. పెన్షనర్ల విషయంలో స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఎలాంటి స్పష్టత లేదు, పెన్షనర్లంతా ఎందుకు యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కోరుకుంటున్నారనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వాస్తవానికి 8వ వేతన సంఘానికి సంబంధించి టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ను కేంద్ర కేబినెట్ నవంబర్ 3వ తేదీన ఆమోదించినప్పటి నుంచి ఈ సందిగ్ధ అయితే ఉంది. ఎందుకంటే 7వ వేతన సంఘం ఏర్పడినప్పుడు అంటే 2014 ఫిబ్రవరి 28వ తేదీన ఆమోదించిన టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ లో 7th పే కమిషన్ TOR పెన్షన్లపై సమీక్ష చేయాలని స్పష్టంగా అయితే ఉంది. కానీ 8వ వేతన సంఘం TOR లో మాత్రం అలాంటి స్పష్టత లేదు. నేషనల్ పెన్షన్ స్కీమ్ అలాగే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు వర్తించేవారు అలాగే వర్తించని వారి డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ బెనిఫిట్స్ పై సమీక్షించాలని మాత్రమే ఉంది. నేరుగా పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షనర్ల గురించి సమీక్షించాలని ఎక్కడా లేదు అనేసి అందరూ ఆందోళన చెందుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఇతర సంఘాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి, ఆందోళన వెల్లిబుచ్చుతున్నారు. ఇక 8వ వేతన సంఘం సిఫార్సులు అసలు తమకు వర్తిస్తాయా లేదా అనే సందేహాలు కూడా వారికి వస్తున్నాయండి. ఈ క్రమంలో ఇప్పటికే వివిధ సంఘాలు కేంద్ర ఆర్థిక శాఖకు చాలా లేఖల ద్వారా విజ్ఞప్తి అయితే చేశారు. ఇక 8వ వేతన సంఘం టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ను సవరించాలని లేదా ప్రత్యేకంగా సూచనలు జారీ చేయాలని కూడా వారు కోరుతున్నారు. ఇక 7వ వేతన సంఘంలో ఉన్నంత స్పష్టత 8వ వేతన సంఘంలో ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చే వరకు రిటైర్ అయిన వారందరికీ సిఫార్సులు వర్తిస్తాయని కూడా అప్పట్లో స్పష్టంగా చెప్పారు. ఇలాంటి క్లారిటీ 8వ వేతన సంఘంలో TOR లో లేకపోవడంతో పెన్షనర్లలో చాలా సహజంగానే ఆందోళన అయితే ఉంది. ఈ క్రమంలో పెన్షన్ రివ్యూ చేసేందుకు యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండాలని డిమాండ్ అయితే చేస్తున్నారండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా పరిగణిస్తున్నారో అదే తమకు వర్తించాలని సీనియర్ సిటిజన్లు కూడా కోరుతున్నారు. ఉద్యోగులకు ఒక విధంగా తమకు మరో విధంగా ఉండకూడదని వారు విజ్ఞప్తి అయితే చేస్తున్నారండి. మొత్తానికి 8th పే కమిషన్ టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ పై పెన్షనర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సవరణ చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షనర్ల డిమాండ్ ప్రకారం సవరణ చేస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.